వినుకొండ మండలం అమ్మవారిపల్లి దగ్గర ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన కియా పరిశ్రమలో తయారైన మొదటి కారు ట్రయల్ రన్ కు సిద్ధమైంది. రేపు సీఎం చంద్రబాబు కియా కారును లాంచ్ చేయనున్నారు. ఈ మేరకు కారు తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఫ్యాక్టరీ నుంచి తయారైన మొదటి కారుని రోడ్లో డ్రైవ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ కియా మోటార్స్ ఇండియా ఫ్యాక్టరీ ఒక ట్రయల్ ప్రొడక్షన్ని సీఎం గారు డ్రెస్ షాప్లో బటన్ నొక్కి ప్రారంభిస్తారు. ఆ తర్వాతే దాని నుంచి తయారవుతున్న మొదటి కారుని వాళ్ళు టెస్టింగ్ ట్రాక్లో డ్రైవ్ చేస్తారు. మళ్ళీ వాళ్ళు కూడా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కార్ కియా సోల్ అనే ఒక కార్ని కూడా గవర్నమెంట్కి ఆల్రెడీ ఒక 3 కార్లు డొనేట్ చేశారు. ఇప్పుడు కూడా ఒక 4th కార్ డొనేట్ చేస్తున్నారు. సో ఈ కార్యక్రమం 29 మార్నింగ్ 11 o'clock నుంచి 12 o'clock జరుగుతుంది. దానికి ముందు ఒక 10 o'clock నుంచి వాళ్ళు అఫీషియల్స్తో వాళ్ళ ఫ్యాక్టరీ మొత్తం కూడా పూర్తిగా ప్లానింగ్ మొత్తం కూడా సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో 10 to 12 ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది. సో 10 to 12 ప్రోగ్రామ్ చేసుకుని మళ్ళీ కదిరికి అక్కడ జలహారతి ఉంది. ప్రతి 6 నెలలకు ఓ కొత్త మోడల్ కారును మార్కెట్లోకి విడుదల చేసేలా కియా కంపెనీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందుకు అనుగుణంగా అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీతో యంత్రాలను ఏర్పాటు చేశారు. అనంతపురం కార్మికులు బిగించిన కియా తొలి కారును రేపు చంద్రబాబు విడుదల చేసి స్వయంగా నడుపుతారు. ముఖ్యమంత్రి స్వయంగా కారు నడపనుండడంతో పరిశ్రమ యాజమాన్యం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కియా అంబాసిడర్ షిన్ బాంకిల్ హాజరవుతున్నారు.